నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం కేవలం విజయాలతోటే పైకి రాలేము, అపజయాలతో కూడా ఎదగడం నేర్చుకోవాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు. నేను ఆల్రెడీ ఈ సిరీస్ కి సంబంధించిన 3 వీడియోల లింక్ ని కమెంట్ సెక్షన్ లో ఇచ్చాను. అవి చూశాక ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక 1995 సెప్టెంబర్ 1న నారా చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే హరికృష్ణకి మినిస్టర్ పదవిని ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో పురంధేశ్వరి గారికి చంద్రబాబుతో రాజకీయంగా కొన్ని మనస్పర్ధలు రావడంతో పురంధేశ్వరి మరియు ఆమె భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు టీడీపీ నుండి బయటికి వెళ్లిపోయి వేరే పార్టీలో చేరారు. కానీ ఇదంతా పట్టించుకొని చంద్రబాబు దశాబ్దాల తరబడి ఆఫీసులకే పరిమితమైన ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రజల వద్దకి పంపి 1995 నవంబర్ 1న ప్రజల వద్దకే పాలనని ప్రారంభించాడు. ఇదిలా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలాగైనా తనే గెలవాలని ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి రామోజీరావుతో కలిసి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాన్ని ప్రజలకి చెప్పాలని, దీంతో నెక్స్ట్ ఎలక్షన్స్ లో తనని ఈజీగా ఓడించి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావచ్చని ప్లాన్ చేశారు. అందుకుగాను అప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన ఈటీవీలో ధర్మపీఠం అనే ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేయగా అందులో ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి పాల్గొని చంద్రబాబు తమని మోసం చేసి పార్టీని లాక్కున్నాడని, అతనితో పిల్లలు కూడా కుమ్మక్కై వెన్నుపోటు పొడిచారని ఎమోషనల్ అవుతూ చెప్పడంతో అది చూసిన కొంతమంది వీరికి సపోర్ట్ చేస్తే మరికొంతమంది లక్ష్మీపార్వతి వల్లే ఇదంతా జరిగిందని ఎన్టీఆర్ని విమర్శించడం మొదలెట్టారు. దీంతో అప్పటి వరకు ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య ఏం జరుగుతుందో తెలియని ప్రజలు ఎన్టీఆర్ టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూతో కొంతవరకు చంద్రబాబుకి నెగిటివిటీ వచ్చింది. అధికారం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచాడనే వార్తలు కూడా హల్చలయ్యాయి. దీంతో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో చంద్రబాబు టీడీపీ పార్టీ ఓడిపోతుందని, ఎన్టీఆర్ గారు మళ్లీ సింపతితో పదవిలోకి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో ఎన్టీఆర్ గారు మరణించడంతో లక్ష్మీపార్వతి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అయినా జయలలితలాగా తను కూడా ఏపీలో లేడీ సీఎం అవ్వాలని తరచూ ధర్మపీఠం ప్రోగ్రాంలో ఎమోషనల్గా మాట్లాడుతుండేది. దీంతో లక్ష్మీపార్వతి గతం తెలియని ప్రజలు ఈమె మీద నందమూరి ఫ్యామిలీ కుట్ర చేశారని, అందరూ కలిసి ఎన్టీఆర్ని మానసికంగా చంపేశారని ఆరోపించడంతో 1996లో జరిగిన పాతపట్టణం ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన వేణమ్మపై లక్ష్మీపార్వతి 14,148 ఓట్ల తేడాతో గెలిచింది. దీంతో లక్ష్మీపార్వతి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి గట్టి పోటీ ఇవ్వచ్చనుకుంది. కానీ రాజకీయాల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు తన మీద పడ్డ మచ్చని తొలగించుకోవాలని, ప్రజలు తనని మంచి నాయకుడని నమ్మాలని ఆహార సబ్సిడీలను తగ్గించి విద్యుత్ సుంకాలను పెంచాడు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ ని, యూకే పీఎం అయిన టోనీ బ్లేయర్ ని హైదరాబాద్ కి రప్పించడంతో అప్పటి వరకు ఏ సీఎం చేయని పనిని చంద్రబాబు చేశాడని యూత్ లో మంచి పేరుని పొందాడు. ఇక అంతేకాకుండా నేరుగా యుఎస్ఏకి వెళ్లి బిల్ గేట్స్ ని కలిసి హైదరాబాద్ లో ఐటీ కంపెనీని స్టార్ట్ చేయమని, అందుకు కావాల్సిన భూమిని కూడా ఇస్తామని, దీంతో ఐటీ ఎంప్లాయీస్ కి జాబ్ దొరుకుతుందని చెప్పగా బిల్ గేట్స్ 1998లో హైదరాబాద్ లో హైటెక్ టవర్ ని ప్రారంభించాడు. ఇక ఆ కంపెనీ ఇనాగ్రేషన్ కి బిల్ గేట్సే నేరుగా రావడం విశేషం. ఇదిలా ఉంటే హరికృష్ణ గారిని ఎమ్మెల్యే అవ్వకుండానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా అపాయింట్ చేయడంతో 1000 మంది అమ్మాయిలకి కండక్టర్ జాబులు ఇవ్వడం వల్ల టీడీపీ పార్టీ నుండి హరికృష్ణ గారు తీవ్రంగా వ్యతిరేకతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఎమ్మెల్యే అవ్వకుండా నేరుగా మినిస్టర్ అయితే ఆ పదవికి 6 నెలల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. ఇక అలా హరికృష్ణ గారు మినిస్టర్ పదవికి రాజీనామా చేసి హిందూపూర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయగా 1996లో గెలవడం జరిగింది. ఇక అలా హరికృష్ణ గారు ఎమ్మెల్యే అయినా చంద్రబాబు అతనికి మినిస్టర్ పదవిని ఇవ్వలేదు. దీంతో హరికృష్ణ గారు టీడీపీ నుండి బయటకు వచ్చేసి తనే సొంతంగా పార్టీ పెట్టాలని డిసైడ్ అయి 1999లో అన్నా తెలుగుదేశం పార్టీని స్టార్ట్ చేసి ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచి సీఎం అయి చంద్రబాబుకి తనేంటో ప్రూవ్ చేయాలనుకున్నాడు. ఇదిలా ఉంటే 1999లో జరిగిన లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో కూటమిగా చేరి చంద్రబాబు 29 ఎంపీ సీట్లని సాధించి బీజేపీకి మద్దతునిచ్చాడు. ఇక అలా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు శత్రుపక్షాలు చంద్రబాబు ఎన్టీఆర్కి చేసిన వెన్నుపోటుతో ఖచ్చితంగా అధికారం కోల్పోతాడని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్కి చేసిన డెవలప్మెంట్ని చూసి ప్రజలు ఎన్టీఆర్ చంద్రబాబు విషయాన్ని పట్టించుకోకుండా 294 సీట్లకి టీడీపీ పార్టీకి 155 సీట్లనిచ్చి గెలిపించి రెండోసారి చంద్రబాబుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేపించారు. ఇక అలా అటు లక్ష్మీపార్వతి పార్టీ గాని ఇటు హరికృష్ణ గారి పార్టీ గాని ఒక్క సీటు కూడా గెలవకుండా డిపాజిట్లు కోల్పోయారు. దీంతో రాజకీయాల్ని బాగా అర్థం చేసుకున్న హరికృష్ణ గారు తన పార్టీని మూసేసి టీడీపీ పార్టీలో మళ్లీ చేరారు. ఇక అలా లక్ష్మీపార్వతి 1999 ఎలక్షన్స్ లో ఏలూరు నుండి పోటీ చేయగా
1500 ఓట్లని పొంది డిపాజిట్స్ ని కోల్పోయింది. దీంతో ఈమె పార్టీకి అంతలా ఆదరణ దొరకకపోయేసరికి ఎన్టీఆర్ టీడీపీ పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఇదిలా ఉంటే చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అనే డైరీ ప్రోడక్ట్ కంపెనీని స్థాపించి వాటి బాధ్యతల్ని తన భార్య భువనేశ్వరి గారికి అప్పగించడం జరిగింది. ఇక అలా హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కి పర్మిషన్ ఇస్తూ జీనోమ్ వ్యాలీని ప్రారంభించి ఇండస్ట్రీస్ అన్నింటినీ హైదరాబాద్ కి వచ్చేలా చేశాడు. ఇక అలా చంద్రబాబు ఇండస్ట్రీస్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చే క్రమంలోనే కోట్లలో లంచం తీసుకున్నాడనే ఆరోపణలు తెరపైకి వచ్చినా అప్పట్లో ఈ వార్తల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే 2003 అక్టోబర్ 1న తిరుపతిలోని బ్రహ్మోత్సవం సందర్భంగా చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి తిరిగి హైదరాబాద్కి వస్తుండగా అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు అతనిపై దాడి చేసి బుల్లెట్ ప్రూఫ్ కారుని కూడా క్లైమోర్ మైన్స్తో పేల్చివేశారు. దీంతో ఆ కారు రాయికి తగిలి పల్టీలు కొట్టింది. ఇక ఈ ఘటనలో చంద్రబాబుకి తీవ్రంగా గాయాలైన ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. అలా ఆ తర్వాత ఈ కేసులో 33 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే చంద్రబాబు సిటీ డెవలప్మెంట్ లో పడి విలేజ్ లో ఉన్న రైతుల్ని పట్టించుకోకపోవడంతో 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ 294 సీట్లకి గాను 47 సీట్లను గెలిచి ఓడిపోయింది. ఇక అలా 47 ఎంపీ సీట్లకి 5 సీట్లని మాత్రమే గెలుచుకుంది. దీంతో 2004లో వైఎస్ఆర్ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే 2009లో జరిగిన ఎలక్షన్స్ లో చంద్రబాబు ఎలాగైనా గెలవాలని అప్పటికే ప్రజల్లో జూనియర్ ఎన్టీఆర్ కి పెరిగిన క్రేజ్ ని యూజ్ చేసుకోవాలని ఎన్టీఆర్ ని ప్రచారం బరిలోకి దింపాడు. ఇక అలా ఎంత ట్రై చేసినా అప్పుడు కూడా గెలవలేకపోయారు. అలా ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం పూర్తయ్యాక ఇంటికి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ కి గురై తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఇక ఈ ఇన్సిడెంట్ తో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు రాజకీయాలకి దూరంగా ఉండగా 2014 ఎలక్షన్స్ లో తనని ఉపయోగించుకోవాలని చంద్రబాబు తన చెల్లెలి కూతురైన లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్కి ఇచ్చి కోట్లలో వరకట్నం ఇస్తూ 2011లో ఘనంగా పెళ్లి చేశాడు. కానీ రాజకీయాల పరంగా జూనియర్ ఎన్టీఆర్ చీటికి మాటికి కొడాలి నాని సలహా వినడంతో నందమూరి ఫ్యామిలీకి నచ్చక మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని అతని ఫ్యామిలీని దూరం పెట్టారని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2014 ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు తనదైన ప్లాన్స్ లో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ని 2014లో 2 రాష్ట్రాలుగా విభజించడంతో చంద్రబాబు అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో తన టీడీపీ పార్టీ హవాని చూపించాలనుకున్నాడు. అందుకు గాను బీజేపీ మరియు కొత్తగా పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ తో కూటమిగా చేరి 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ చేసిన ద్రోహంతో జగన్ వైఎస్ఆర్సీపీ అనే పార్టీని స్థాపించి 2014 ఎన్నికల బరిలోకి దిగాడు. అలా 175 సీట్లకి టీడీపీ పార్టీ 102 సీట్లను గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీగా ఉండింది. ఇక అలా చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో అమరావతి రైతులు 32,000 ఎకరాల భూముల్ని ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. అలా ఇది ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డ్ అనే చెప్పొచ్చు. ఇక మరోవైపు జగన్ తన తండ్రిలాగే పాదయాత్రని చేసి ప్రజలకి దగ్గరవుతూ వారి కష్ట సుఖాల్ని తెలుసుకుంటుండేవాడు. ఇదిలా ఉంటే 2015లో ఓటుకు నోటు అంశంపై రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే దగ్గర నుండి 50 లక్షలని తీసుకునే ప్రయత్నంలో పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇక అలా ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయని రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆరోపించినా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. అలా ఈ విషయంపై రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. దీంతో తెలంగాణలో మెల్లగా టీడీపీ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఎస్పీసీఎల్ అనే కాంట్రాక్ట్ కంపెనీ ద్వారా చంద్రబాబు 118 కోట్ల లంచం తీసుకున్నాడని, దీనిపైన సమాచారం ఇవ్వాలని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చంద్రబాబుకి షోకాస్ నోటీస్ని పంపించడం జరిగింది. అంతేకాకుండా తిరుపతిలోని శ్రీవారి వంటశాలలో బంగారు ఆభరణాల కోసం తవ్వకాలు జరిగాయని, దాని వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందనే వార్తలు హల్చలయ్యాయి. ఇక అలా 2014 నుండి 2019 వరకు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ అనే పేరిట స్కామ్ చేశాడని, ఆ స్కామ్ లో 240 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఈ స్కామ్ లో ఎటువంటి టెండర్లు వేయకుండానే చంద్రబాబు సిమెన్స్ అనే కంపెనీ దగ్గర డబ్బులు తీసుకొని డైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చాడనే సమాచారం అందుకున్న సిబిఐ చంద్రబాబుకి నోటీసులను పంపించడం జరిగింది. ఇదిలా ఉన్నప్పుడే 2019లో ఎన్నికలు రావడం, ప్రజలు జగన్మోహన్ కి ఒక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. దీంతో మళ్ళీ చంద్రబాబుకి ప్రతిపక్ష నాయకుడిగా ఉండే పరిస్థితి వచ్చింది. ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక రాజకీయాల్లో వ్యక్తిగతంగా దూషణలు ఎక్కువయ్యాయనే చెప్పొచ్చు. ఇందులో భాగంగానే భువనేశ్వరి గారిని అసెంబ్లీలో అవమానించడంతో చంద్రబాబు మీడియా ముందు కంటతడి పెట్టుకోవడం జరిగింది. అసలు జరిగిన విషయం ఏంటంటే, అసెంబ్లీలో అధికార పార్టీలోని కొంతమంది లోకేష్ చంద్రబాబుకి పుట్టలేదని, భువనేశ్వరి ఎలిమినేటి మాధవరావు ప్రేమకు పుట్టారని అవమానించారు. నిజానికి ఎలిమినేటి మాధవరెడ్డి నల్గొండలోని వడపర్తిలో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఇక ఇతను 1974లోనే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా పట్టా పొంది ఒకవైపు బిజినెస్ చేస్తూ మరోవైపు ప్రజలకి సేవ చేయాలని వడపర్తి నుండి 1981లో ఏకగ్రీవంగా సర్పంచ్
సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ఇక అలా మాధవరావు ఉమాదేవి గారిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక కొడుకు ఒక కూతురు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డికి ఉన్న పేరుతో ఎన్టీఆర్ గారు 1985లో ఇతన్ని తెలుగుదేశం పార్టీలో చేర్పించుకున్నారు. ఇక అప్పటికే చంద్రబాబు భువనేశ్వరి గారిని 1981లో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1983లోనే లోకేష్ జన్మించడం జరిగింది. ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోని విచారణలో భాగంగా సిబిఐ వారు 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబుని నంద్యాలలో అరెస్ట్ చేశారు. అలా ఇతన్ని సిబిఐ కోర్టులో హాజరుపరచగా కోర్టు చంద్రబాబుకి 14 రోజుల రిమాండ్ని విధించింది. ఇక ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయి చంద్రబాబు 2024 మేలో జరగబోయే ఎలక్షన్స్ బరిలో ఉన్నాడని చెప్పొచ్చు. ఇక ఈ ఎలక్షన్స్లో చంద్రబాబు గెలిచి సీఎం అవుతాడా లేక మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటాడా అనేది మనం వేచి చూడాల్సిందే. ఫోక్స్, అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో ఏం చేయకూడదో అని తెలిపే పాఠాలు. ఇది ఫోక్స్ నారా చంద్రబాబు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.